దినపత్రికలో ప్రచురించిన కథనంపై ఆ పత్రిక ప్రతినిధికి పాకాలకు చెందిన వార్డు మెంబర్ రావిళ్ల మోహన్ నాయుడు ఫోన్ చేసి బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి నగరంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి బెదిరింపులకు దిగిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నాయకులు కోలా లక్ష్మీపతి, ఏపీయూడబ్ల్యూజే నాయకులు మబ్బు నారాయణ రెడ్డి, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు విజయ్ యాదవ్, కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. వార్త రాస్తే నీ అంతు చూస్తానని బెదిరించిన పాకాలకు చెందినటువంటి రావిళ్ల మోహన్ నాయుడు అనే వ్యక్తి పైన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సంబంధం లేకపోయినా కూడా తిరుపతికి సంబంధించినటువంటి సూర్య బ్యూరో ఇన్ఛార్జి రాసిన వార్త పైన ఆ రిపోర్టర్ అయినటువంటి ఉమాపతికి ఫోన్ చేసి నువ్వు ఎట్లా ఈ పేపర్ కటింగ్స్ అవన్నీ గ్రూపుల్లో పెడతావు, నీ అంతు చూస్తాను అనేసి బండ బూతులు తిట్టి నేను చంపేస్తాననే రకంగా అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి తిరుపతి ఎస్పీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున, తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున అందరూ కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతని మీద మళ్ళీ ఇంకొకరు ఈ విధంగా జర్నలిస్టుల పైన ఎట్లా పడితే అట్లా మాట్లాడే అవకాశం లేకుండా చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ దీనిపైన కానీ వాళ్ళ చర్యలు తీసుకోకపోతే తర్వాత దీనిపైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఓ రిపోర్టర్ వారు బ్యూరో చెప్పిన అంశం పైన ఒక కథనాన్ని ప్రచురితం చేశారు. అయితే ఆ కథనానికి సంబంధించి అందులో అవాస్తవాలు ఉన్నాయంటూ పాకాల మండలానికి సంబంధించి ఓ తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు ఫోన్లో బెదిరింపులకు గురి చేయడం చాలా దారుణమైన సంఘటన. దీన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకూడదని కూడా గతంలో కూడా అనేక మార్లు మేము పోలీసులకు కూడా ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకే ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఓ వినతి పత్రం కూడా సమర్పించాము. అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.